హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మా నాయనమ్మ చికెన్ గోంగూర చేయబోతుంది. ఈ ప్రాసెస్ అడుగుదాం. నాయనమ్మ ఏం చేస్తున్నావు? చికెన్ తెచ్చానమ్మా, 1 కేజీ చికెన్ తెచ్చి బాగా కడిగి ఉప్పు, పసుపు, ఎల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసి కలిపి 1 గంట ఉంచి ఇప్పుడు నూనె కాసి నూనెలో వేయించుతున్నా. ఒక 10 రెబ్బలు చిన్నులపాయలు నలగొట్టి వేసా. ఇప్పుడు ఇది వేగిన తర్వాత కలుపుతా. ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి మీద నుంచి తెచ్చాము. నాయనమ్మ ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు ప్రాసెస్. కొంచెం మెంతులు, ఆవాలు వేసి పొడి కొట్టా. వీటిని ఇప్పుడు కలుపుకోవాలా హైట్లో వేసి. ఇదిగోండి, పిల్లిలు కాసుకున్నాయి, ఒక్కొక్క పిల్లి. కారం ఎన్ని స్పూన్లు? సరిపోయినంత. గోంగూర కదా ఎక్కువ పెట్టింది, 4 స్పూన్లు వేసాను. ఉప్పు వేసి ఉంచాను. గోంగూర వేసిన తర్వాత అప్పుడు ఉప్పు కలుపుకున్నాం చూసి. వాసన అయితే భలే ఉంది. ఇది ఇప్పుడు ఏం చేసావు నాయనమ్మ? వేయించాను, నూనె వేసి వేయించాడు పెట్టా గోంగూర. అసలు ఈ పచ్చడి నీకు ఎలా వచ్చింది? వచ్చేదాన్ని మామూలుగా మనం చేసుకుంటాం కదా, అట్లా లేదు నేను పడతా ఉంటా కదా, అట్లా పట్టేసా డిఫరెంట్గా. గోంగూర పచ్చడి, గోంగూర చికెన్ ఎప్పుడు పచ్చడి అని చెప్పాడుగా, అందుకని చెప్పి బాగా వాసన భలే ఉందమ్మా. దీన్ని కలుపుకోవడానికి టైం పట్టేలా ఉంది. కొంచెం ఉప్పు చూసి గోంగూర పెట్టి పుల్లమంది ఉప్పు కట్టి పట్టిద్ది. మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి. సరిపడ ఉప్పు. చికెన్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందా? అంత సింపుల్. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్లోపు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.